హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఈ రోజైతే నేను మీతో నా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వీడియోని షేర్ చేయబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇది నాకు నా బర్త్డే గిఫ్ట్గా మా వారు ఆర్డర్ చేశారనమాట. ఇది సెప్టెంబర్లో అలా రిలీజ్ అయిందో లేదో మేము నెక్స్ట్ 2 డేస్లోనే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. పెట్టిన తర్వాత రావడానికి మాకు 20 to 25 days పట్టింది. అస్సలు అవైలబుల్ లేదు. సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినాం కదా, స్టోర్కి వెళ్దాము, ఏమన్నా ముందుగా అవైలబుల్ ఉంటే అది క్యాన్సిల్ చేసి అక్కడే స్టోర్లో తీసుకుందాం అన్నట్టు స్టోర్కి కూడా 2-3 సార్లు వెళ్ళినాము, బట్ అవైలబుల్ లేదు. ఏ కలర్ అయినా తీసుకుందాం అన్నట్టే వెళ్ళినాము, బట్ ఏ కలర్ అవైలబుల్ లేదు. 2-3 సార్లు వెళ్ళిన తర్వాత ఇంకా అదే వస్తుందిలే అని మేము ఊరుకుండిపోయామన్నమాట. తర్వాత ఒకసారి మా ఆయన అనుకోకుండా చెక్ చేస్తే మా నియర్ బై ఒక యాపిల్ స్టోర్లో ఈ ఫోన్ ఒకటి అవైలబుల్లో కనిపించింది. ఇంకా ఆయన ఇమ్మీడియట్గా చెప్పకుండానే వెళ్ళిపోయి సర్ప్రైజింగ్గా ఈ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. నేను ఆ వీడియో, సర్ప్రైజింగ్ వీడియో షార్ట్ కూడా నేను అప్పుడే పెట్టాను, యూట్యూబ్ షార్ట్స్లో ఉంది. మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక ఆ వీడియో ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మా పాప మా వారు చాలా సర్ప్రైజ్ చేశారు. సో ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసేద్దాము. సో దీని కలర్ వచ్చేసి బ్లూ టైటానియం. ఎంత బాగుందో అసలు, తీస్తుంటే ఇలా చాలా జాగ్రత్తగా తీస్తున్నాను. ఎందుకంటే పాత ఫోనే స్మూత్ అంటే ఇది ఇంకా అసలు పట్టుకుంటే జారిపోయేటట్టుగా ఉంది. చాలా ఫీల్ గుడ్ ఉందన్నమాట. ఇట్లా చేతిలో పట్టుకుంటుంటే చాలా హ్యాపీ అనిపించింది. అంతకుముందు అయితే ప్లాస్టిక్ వచ్చేది, ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు కాబట్టి యాపిల్ వాళ్ళు ఇట్లా పేపర్ తెచ్చారు. ఇలా తీస్తున్న ప్రతిసారి చాలా హ్యాపీ అనిపిస్తుంది. మంచిగా ఉంది కదా ఫోన్, అయితే తలతల మెరిసిపోతుంది. బ్లూ టైటానియం అండి ఫోన్ కలర్ వచ్చేసి. సో ఓవరాల్గా ఫోన్ అయితే మొత్తం ఇలా ఉంది. లెన్సెస్ చూసారు కదా, ఇలా ఉన్నాయి. ఫోన్ అయితే చాలా చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. అండ్ అంతకుముందు కలరు రోజ్ గోల్డ్ అనమాట. సో రోజ్ గోల్డ్ కాకుండా ఈసారి బ్లూ టైటానియం అన్నా బ్లాక్ టైటానియం అన్నా తీసుకుందామని ముందే అనుకున్నాము. బ్లూ దొరికింది మా షాప్కి వెళ్తే, సో బ్లూ తీసేసుకున్నాము. చాలా బాగుంది ఫోను. లెన్సెస్ అయితే ఇట్లా ఇచ్చిళ్ళు. ఇంకా సైడ్ ఎడ్జెస్ అయితే చాలా సన్నగా, పాత ఫోన్ కంటే అంటే పాత ఫోన్తో కంపేర్ చేస్తే చాలా సన్నగా ఇచ్చిళ్ళు. అండ్ యాక్షన్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ కూడా సైడ్కి ఇచ్చిండ్రు. ఇది వచ్చేసి ఛార్జరు, టైప్ సి కేబుల్ అనమాట. బ్రేడెడ్ కేబుల్, టైప్ సి కేబుల్ ఇచ్చారు. సో మంచిగా పాత దానికంటే కూడా చాలా స్పెషల్గా మంచి వచ్చింది ఛార్జరు. అండ్ ఇది వచ్చేసి మనకు మామూలుగా యాపిల్ లోగో స్టిక్కర్స్ అండ్ సిమ్ పిన్ ఇస్తారు కదా, అవి యాజ్ యూజువల్ ఎప్పట్లానే ఇచ్చిళ్ళు, దాంట్లో ఏ మార్పు లేదు. అండ్ ఇది వచ్చేసి ఫోన్కి కేస్ అనమాట. ఈ పౌచ్ కూడా ఇంకా ఫోన్తో పాటే బుక్ చేసేసాము, ఎందుకనంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, సో ఇటు అటు లాగుతూ ఉంటారు, బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటుంది అన్నట్టు నేను ఫోన్కి ఎప్పుడైనా కూడా ఇట్లా పౌచ్ వేసుకుంటాను. సో ఈ పౌచ్లో ఇప్పుడు ఫోన్ అయితే పెట్టి చూద్దాము. బాగుంది కదా, ఇట్లా ట్రాన్స్పరెంట్ ఉంటే ఫోన్ కూడా బయటకు మంచిగా కనిపిస్తుంది. టటడా అండ్ రెడీ అయిపోయింది ఫోన్ వచ్చేసి. సో మనం ఇక్కడ కూడా ఇట్లా ఈ రౌండ్ ఇచ్చారు కదా, ఇక్కడ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జర్ అనమాట. దీంతో పెట్టుకుంటే ఏంటంటే ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అది కాకుండా ఇట్లా మనకి ఇచ్చిన ఈ ఫోన్తో పాటు ఇచ్చారు కదా, టైప్ సి కేబుల్తో కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ రెండు రకాలుగా కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జర్ వచ్చేసి మా వారిది, అండ్ ఇది మా ఇద్దరు ఫోన్లకి కూడా సెట్ అవుతుంది. సో అందుకే ఇంకా నాకు స్పెషల్గా తీసుకోలేదు. ఈ ఫోన్ వచ్చేసి ఐఫోన్ 8 Plus అనమాట. ఇది నాది పాత ఫోను, రోజ్ గోల్డ్ కలర్లో ఇది అప్పుడు తీసుకున్నాము, అందుకనే రోజ్ గోల్డ్ తీసుకున్నాము. ఈ వైట్ షేడెడ్లో వద్దన్నట్టు బ్లాక్ ఆర్ బ్లూ టైటానియం తీసుకుందామని ముందే అనుకున్నాం అన్నట్టు. సో కంపేరింగ్ చేస్తే అయితే ఈ ఫోన్ చాలా సన్నగా మంచిగా లైట్ వెయిటెడ్ ఉంటుంది అండ్ జారిపోయినట్టు ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు కేసు వేసే వాడేదాన్ని, ఎందుకనంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, పడేస్తారన్నట్టు. సో ఈ ఫోన్ అయితే ఇప్పుడు ఇంకా ఆన్ చేసేద్దాము. వచ్చేసింది యాపిల్ సింబల్. హలో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫోన్ కలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.